ఈరోజు మరొక షార్ట్‌తో వచ్చేసాను. ఈరోజు డిజిటల్ సమ్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డిజిటల్ సమ్ మెథడ్ చాలా పవర్‌ఫుల్ అండి. ఆహ్, చాలా ప్రాబ్లమ్స్ మనం ఈ డిజిటల్ సమ్ మెథడ్‌లో వితిన్ సెకండ్స్‌లో చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. అసలు డిజిటల్ సమ్ అంటే ఓహ్! ఏంటంటే, ఉన్న డిజిట్స్‌ని యాడ్ చేయటం. ఫర్ సపోజ్ ఈ ప్రాబ్లమ్ చూసుకుంటే 1.2 అనే నంబర్ ఉంది. ఉంది కదా! 1.2ని మనం ఎలా రాయొచ్చు? 12/10గా రాయొచ్చు. సో, 12/10 అంటే హారం డినామినేటర్‌లో 1 + 0 ఎంతవుతుంది? 1 అవుతుంది. 12/1 అన్నా, 12 అన్నా ఒకటే కాబట్టి డినామినేటర్ మనం ఇగ్నోర్ చేసేయొచ్చు. న్యూమరేటర్ తీసుకున్నాం. అంటే 11 తీసుకున్నాం. 12ని 1 + 2 ఎంత? 3. సో, 1.2కి డిజిటల్ సమ్ ఎంత అంటే 3 అండి. సో, ఓకేనా? ఇక్కడ 1.2 స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ 1.2 క్యూబ్ ఇది కూడా 9 వస్తుంది. 9 ఇంటూ సంథింగ్ డిజిటల్ సమ్‌లో 9. అంటే బేసిక్‌గా మనకి ఏం ఎండ్ అయిందంటే 3 + 9 + 9. 9ని ఎప్పుడైనా సరే యాడ్ చేయకుండా ఇగ్నోర్ చేయొచ్చు. ఇదెందుకనేది మనం వీడియోలో చూద్దాం. సో, ఇదంతా యాడ్ చేస్తే డిజిటల్ సమ్ వచ్చేసరికి మన 3 అండి. ఆప్షన్స్‌లో డిజిటల్ సమ్ 3 దేనికుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది చూద్దాం. 2లో 1 ఇటు వచ్చేస్తే 9, 9 మనం ఇగ్నోర్ చేస్తాం. సో, ఏ యొక్క ఆన్సర్ వచ్చి డిజిటల్ సమ్ 9. ఎంత ఫాస్ట్‌గా ఎలా చేస్తున్నానో ఇంకో వీడియోలో చెప్తాను. ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే 3 వచ్చిందండి. ఓకే. ఇక్కడ డిజిటల్ సమ్ చూద్దాం. ఆహ్, 6, 8 వచ్చింది ఇక్కడ డిజిటల్ సమ్. ఇక్కడ చూద్దాం. ఈ 2 కలిపితే 9. సో, ఇక్కడ 2 వచ్చింది. సో, ఇక్కడ పాసిబుల్ ఆన్సర్ ఓన్లీ బి అండి. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు అనుకుంటున్నాను. ఈ రకంగా మనం ఎటువంటి సమ్స్ అయినా చేసేయొచ్చు. ఇది వేరే రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక సమ్‌లో ఒక పెద్ద కాలిక్యులేషన్ వచ్చింది. కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఆ మధ్యలో మనం డిజిటల్ సమ్ వాడి మనం టైమ్‌ని తగ్గించుకోవచ్చండి. సో, నా ఛానెల్‌ని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే దీని గురించి నేను డీటెయిల్‌గా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్.